దీన్ని గిన్నెలు తీయండి, గేమ్లు ఆడుకుంటున్నారు. ఉండమ్మా నువ్వు మరీనా మీకు చెప్పలేకపోతున్నాను. అరే ఇప్పుడే కదా బట్టలను మడతీస్తాను, కంగారు చేస్తారు మరి. ఉండమ్మా నువ్వేట అలా సోలుతున్నావు. వంట చేస్తుంటూ తినేస్తారు, గేమ్లు ఆడుకున్నారు. తల్లి కొద్దిగానే సాయం చేస్తున్నారు మీరు. అరే మీ ఇద్దరు లేకండి. ఇద్దరు పిల్లలుండి తల్లికి కొంచెం కూడా సాయం చేయలేకపోతున్నారు. అదే మీ తోటకు అక్కో చెల్లు ఉంటే తల్లికి ప్రతి పనిలో కూడా సాయపడుతుంది. అందుకేనేమో రా పెద్దలు అంటారు, నలుగురు మగోళ్ళ మధ్యన ఒక ఆడపిల్ల ఉంటే చాలు ఆ ఇల్లు చక్కబెట్టుకుంటుందని. చదువుకుంటే మీ జీవితం బాగుంటుంది, ఇంటిలో పని చేస్తే మీ తల్లికి సాయం చేసినట్టుగా ఉంటుంది. సెల్ ఫోన్లతో ఆడడం వల్ల మీ కంటి చూపుకి వంటి ఆరోగ్యానికి కూడా దూరం అయిపోతారు. నేను చెప్పింది జాగ్రత్తగా విని అమ్మకు సాయం చేస్తారు, లేక ఆగతాయంతో ఇంకా మీరు అలాగే ప్రవర్తిస్తారు. మీకే వదిలేస్తున్నాను రా. సరే నాన్న, ఇంకా అమ్మకి సాయం చేస్తాము.